అఘోరాలు అఘోరీలు బయటకు వచ్చినప్పుడు మీ వేషవధారణ చూసి సాధారణంగా పక్క ఉన్న వ్యక్తులు విమర్శించడం కామన్. మీరు సొసైటీలోకి వచ్చినప్పుడు కూడా ఆ రకమైన విమర్శలే అనుకోవాలి, కానీ పోలీస్ స్టేషన్ మెట్లెక్కి నా పట్ల ఎవరైతే వల్గర్ గా మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలంటే తండ్రి 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 శివయ్య పరమేశ్వర నీకు కూడా చెప్తున్నాను తండ్రి, నేనే శిక్షించొద్దు కానీ నేను శాపనార్థాలు ఎక్కువ పెట్టద్దు తండ్రి. ఒక మనిషిని నేను చట్టం అనేది ఒకటి ఉంది కాబట్టి ఆల్రెడీ అంత చూస్తాను, భూస్థాపితం చేస్తాను, మీరు లేకుండా చేస్తాను అది తండ్రి అన్నంత మాత్రాన నేను చేయాలనుకుంటే చేస్తాను, కానీ నేను అలా చేయను. అది కూడా గురువు హెచ్చరించారు. ఎందుకు అలా అన్నావు అంటే తండ్రి నాకు అఘోరి దీక్ష ఇచ్చినప్పుడు అగ్రెసివ్ అనేది అఘోరికి ఉంటుంది. అఘోరికి నాగసాధు అనేది శాంతంగా ఉంటారు, అఘోరి అనే వాళ్ళు అగ్రెసివ్ అవుతారు. ఆ అగ్రెసివ్ లో అన్నాను, కానీ నేను ఎవరి కూడా అంత పెద్దగా శాపనార్థాలు ఇప్పటి కూడా నేను పెట్టను. అందువల్లనే ఏదైతే అలా జరుగుతుందో ఆ ప్రక్రియతోనే వెళ్తాను. ఒకవేళ అలా వెళ్ళని పక్షాన ఏ మీడియా ముందుకు కూడా రాను. నా కర్తవ్యం, నా లోక కళ్యాణం, నా సనాతన ధర్మం. దీనికి మించిన వేరే పోరాటం లేదు. ఎవరన్నా నన్ను విమర్శిస్తే విమర్శించుకోండి. నేను ఇంకోటి మీ మీడియా తరఫున, జీ తెలుగు తరఫున చెప్తున్నాను, నన్ను ఒక మంచి బాటలో నడిపించేది, ఒక మోటివేషనల్ గా కూడా నాకు ధైర్యంగా ఉన్నది మీ జీ న్యూస్ అని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. కూడా చెప్పాను, మీకు కూడా ఆశీర్వదించారు కూడా. అఘోరి అంటే దేశంలో చాలా మంది అఘోరీలు ఉన్నారు, మీ చుట్టే వివాదాలు ఎందుకు నడుస్తున్నాయి అసలు? అదే అమ్మా గురుగారు ఇదే చెప్పారు. మేమున్నాము, ఎన్నో సంవత్సరాల నుండి తపస్య చేస్తున్నాము, ఎన్నో ఏళ్ల నుండి తపస్య చేస్తున్నాం. మాకు కూడా ఎన్నో స్థితులున్నాయి, మా దగ్గర ఏమేమో శక్తులున్నాయి, కానీ మేము మీలాగా ఒక్క అడుగు కూడా ముందుకేయలేకపోయినాము. ఇక్కడనే హిమాలయాస్ లో కూర్చొని లోక కళ్యాణం చేస్తున్నాం, కాశీలో కూర్చోనో లేకుంటే హరిద్వార్లో కూర్చొని శ్మశానంలో కూర్చొని కాపాడుతున్నాం తప్ప నువ్వు ప్రజలలోకి వెళ్ళి ఒక చిన్న మెసేజ్ ఇవ్వాలని ఆ సంకల్పంతో వెళ్ళావు చూసినావా, అక్కడ నిన్ను నేను ఆశీర్వదిస్తున్నాను అన్నారు. అది అందరికీ రాదమ్మా అంత ధైర్యం అని కూడా చెప్పారు నాకు. అంటే బయట పరిస్థితులు బాగలేవు, గుడి ధ్వంసం కేసులు, విగ్రహ ధ్వంసం కేసులు, ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని మీరు బయటకు వచ్చారు. అఘోరి కుట్రలు చేస్తున్నారని మీరు అంటున్నారు, కానీ మీకు మద్దతుగా ఎవరు మాట్లాడడం లేదు ఎందుకు అసలు? అవునమ్మా నేనేమంటున్నాను తల్లి, అమ్మ కాళీమాత పార్వతి, నేనేమంటున్నాను తల్లి, నాకు ఎవరు సపోర్ట్ చేయొద్దమ్మా. నాకు చేయాల్సింది నాకు పరమేశ్వరుడు, పార్వతమ్మ, నా గురువు గారు సపోర్ట్ చేస్తున్నారు చాలు. నాకెవ్వరు ఏ మానవులు సపోర్ట్ చేయకున్నా పర్లేదు, నా కర్తవ్యం నేను నెరవేర్చుకొని వెళ్ళిపోతూనే ఉంటాను తల్లి. ఎందుకంటే సపోర్ట్ చేస్తే లోక కళ్యాణం అవ్వదమ్మా. ఒకరు మన వెనకాల ఉన్నారనే ధైర్యం ఎప్పుడు ఉండదు మానవులు. నేను వీళ్ళకు ప్రజలకు కూడా చెప్తున్నాను, లోక కళ్యాణం అనేది నేను ఒంటరిగా స్టార్ట్ చేశాను. ఒంటరిగా నాకు నా పరమశివుడు, నా కాళీమాత ఉన్నారు, నా గురువు గారు ఉన్నారు చాలు నాకు. మీకు మీ కుటుంబాలు ఉన్నాయి, మీకు ఉద్యోగాలు ఉన్నాయి, మీరు ఎలా బతకాలో అలా బతకండి, కానీ మనిషిలాగా బతకండి, జ్ఞానం తెచ్చుకోండి. మనం ఎందుకు పుట్టాము, పుట్టిన దానికి ఈ జన్మనిచ్చాడు, ఈ శరీరం ఇచ్చిన పరమేశ్వరునికి మనం ఏమి ఇచ్చేంత మనకు ఏమీ లేదు. కానీ ఎలా బతకాలి, మన కుటుంబాన్ని మనం ఎలా రక్షించుకోవాలి, మన ధర్మాన్ని మనం ఎలా రక్షించుకోవాలి, అది తెలుసుకోవాలని నా సంకల్పం.